ఒక స్క్రూ డ్రైవర్ తీసుకోండి ఫ్రెండ్స్. స్క్రూ డ్రైవర్ తీసుకొని 2 స్క్రూస్ ఓపెన్ చేయండి. ఈ కవర్ అయితే కేర్ఫుల్గా ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న ఓల్డ్ ఆయిల్ మొత్తం ఒక సిరంజ్ తీసుకొని బయటకు తీసేయండి. టిష్యూ పేపర్తో కంటైనర్ అంతా క్లీన్ చేసిన తర్వాత దీంట్లో కొత్త ఆయిల్ అయితే పోసుకోండి. ఆయిల్ పోసిన తర్వాత మనం బ్రేక్ ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే లైనర్స్లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో ప్రెషర్ బయటికి పోకుండా దీంతో ఉన్న టై చేసేయండి. తర్వాత ఈ వాల్ లాక్ కవర్ ఓపెన్ చేసి దీనికి పైప్ అయితే కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పైప్ కనెక్ట్ చేసి మనకు వాల్ లాక్ ఓపెన్ చేస్తే ఇందులో ఉన్న ఓల్డ్ ఆయిల్ మొత్తం మనకి ట్యూబ్లో నుంచి బాటిల్లో కలెక్ట్ అవుతూ ఉంటుంది. మనం బ్రేక్ ఇలా పంప్ చేస్తూ ఉంటే మనకు ఆయిల్ ప్రెషర్ కిందకి పడుతూ ఉంటుంది. ఈ బాటిల్లో ఓల్డ్ ఆయిల్ మొత్తం పోయి కొత్త ఆయిల్ వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ అయితే చేస్తూ ఉండండి. అండ్ ఈ ప్రాసెస్లో మెయిన్ మనకి కంటైనర్ ఎంటీ అవ్వకూడదు ఫ్రెండ్స్. ఇది ఎంటీ అవ్వకముందే దీంట్లో ఆయిల్ అయితే పోసుకోండి. ఎంటీ అయిందంటే మనకి ఎయిర్ లాక్ అవుతుంది. సో వన్స్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బ్రేక్ లివర్ని అయితే ఇలా హోల్డ్ చేసి పట్టుకోండి ఫ్రెండ్స్. ఇది హోల్డ్ చేసి పట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆయిల్ అయితే బయటికి రావడం ఆగిపోతుంది. సో దీని తర్వాత మనం ఈ వాల్ లాక్ అయితే క్లోజ్ చేయాలి. సో ఇది క్లోజ్ చేసిన తర్వాత మీరు బ్రేక్ లివర్ అయితే రిలీజ్ చేయండి. సో ఈ విధంగా మనం ఫ్రంట్ సైడ్ బ్రేక్ ఆయిల్ని మనం ఫ్లష్ చేసి చేంజ్ చేసుకోవాలి.